ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత స్మూత్ సైలింగ్ ఉందా, రఫ్ రోడ్ అనిపిస్తోందా, ఛాలెంజెస్ ఉన్నాయా? మాట్లాడుకుందాం. మనతో పాటుగా రామచంద్రరావు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు అనుకోలేదు రామచంద్రరావు గారు వస్తారు అని, మీరు అనుకున్నారా? మా పార్టీలో అనుకున్నది జరగదు, అనుకోని జరుగుతుంది. అది కాకుండా చాలా చాలా పోటీ కనిపించింది. పోటీ తర్వాత సడన్ గా మీ నేమ్ బయటకు వచ్చింది, మీరే కొత్త అధ్యక్షుడు అవుతారు అనుకున్నాడు. బోల్డంతా నిరసన గలం, అసంతృప్తి కూడా కనిపించినట్టుంది. మీరు చూసారా అన్నీ? అవన్నీ అసంతృప్తి కాదులేండి, అవన్నీ పెద్ద అంటే ఇప్పుడు పార్టీ పెరుగుతున్నప్పుడు ఆస్పిరేషన్స్ పెరుగుతాయి, పార్టీ పెరుగుతున్నప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది, పార్టీ పెరుగుతున్నప్పుడు కాంపిటీషన్స్తో పాటు రకరకాల కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. ఇవన్నీ భాగం పాలిటిక్స్లో, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి పెద్ద నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్, బట్ రాకపోతే కలిసి మెలిసి పనిచేసేటటువంటి ఆలోచన నాకుందే, వాళ్ళకు కూడా ఉన్నది, ఎవరికి అడిగిన వాళ్ళకి కూడా ఉన్నది. కాకపోతే బోల్డ్ అంత మంది పేర్లు వినిపించారు. ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా వీళ్ళు అవుతారు, వీళ్ళకి సీనియారిటీ ఉంది కాబట్టి వీళ్ళు అవుతారు, లేదు పిఎం మోడీ పిలిచారు కాబట్టి వీళ్ళు అవుతారు, బోల్డ్ అని పేర్లు వినిపించాయి కదా. అవన్నీ డిసప్పాయింట్మెంట్స్ అయితే కనిపించాయి కదా. డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి, ఎందుకంటే ఒకటి ఇప్పుడు నేను అడిగింది లేదు, పార్టీ మనకు పని చేయడానికి ఇచ్చింది. ఏదో నాకు బాధ్యతనో ఏదో కిరీటం కాదు ఇది. ఇప్పుడు మిగతా అడిగిన వాళ్ళు కూడా పని చేయడానికి అడిగారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఒక పని ఉన్నది, ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నారు. నాకు పార్టీలో ఉన్న అనుభవం ఉన్నది, నేను పార్టీకి పూర్తి సమయం ఇచ్చేటటువంటి నాకు ఉన్న నా పని టైం అంతా కూడా ఇవ్వగలుగుతాను. మిగతా వాళ్ళకు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ ఇవ్వాల్సి వస్తుంది, అది వస్తుంది కాబట్టి వాళ్ళకు ఆ ఒక కన్సిడరేషన్ నన్ను చేసింది వచ్చి నేను అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది రీజన్ ఆ పార్టీలు పనిచేసేటటువంటి ఒక పూర్తి సమయం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే ఈ టైంలో ఎందుకంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి, అధికార దిశలో మనం పెరుగుతున్నాం కాబట్టి ఒక ఫుల్ టైం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి నన్ను పార్టీ తీసుకున్న విషయం నేను గమనిస్తున్నాను. అంతేగానే ఒకరు తక్కువ చేస్తున్నా ఒకరు ఎక్కువ చేసే విషయం కాదు ఇక్కడ. సో రామచంద్రరావు గారు ముందు నుంచి బీజేపీ ఏబీవీపీ నుంచి వచ్చారు, బోల్డన్ని పోరాటాలు చేశారు. అయినప్పటికీ కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్, అగ్రెసివ్గా మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలిటిక్స్లో తూతూ మేమే కాదు, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రామచంద్రరావు గారు ఇంత సాఫ్ట్గా వెళ్తే సరిపోతుందా, సెట్ అవ్వదేమో అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పేది ఏమో, వాళ్ళ వారం రోజులుగా చూస్తున్నారు కదా నాది పర్ఫార్మెన్స్, ఎవరు సాఫ్ట్ ఎవరు కాదు అనేది ఇప్పుడు కనబడుతుంది కదా. నేను సాఫ్ట్గానే ఉంటాను, నేను ఆలోచనలో సాఫ్ట్ ఉంటా అని ఉంటా. కానీ నా సిద్ధాంతం వచ్చినప్పుడు, నాకు ఉన్నటువంటి నా ముందు ఉన్న అంశాలు వచ్చినప్పుడు, దానికోసం పోరాడేటప్పుడు డెఫినెట్గా నా అంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు, అది నేను రాసిస్తాను మీకు. ఇన్ ఆల్ మై కన్విక్షన్స్, నో కాంప్రమైజెస్ ఆన్ మై కన్విక్షన్స్, మై కమిట్మెంట్స్. ఐడియాలజికల్గా కానీ పాలసీ పరంగానే నా ఒక పార్టీని ముందు తీసుకుపోయించిన కానీ ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇస్ రామచంద్రరావు. జూన్ 30న మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికి జూలైలో ఉన్నాము, ఇంకా ఎండ్ అవ్వలేదు, జూలై కూడా 1 మంత్ కాలేదు. ఏది టఫ్ టాస్క్ అనిపిస్తోంది? అటు సమస్యల మీద పోరాడడం, ప్రతిపక్ష బాధ్యత పోషించడమా, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్, గ్రూప్స్ అనేవి ఉన్నాయి, వీటిని ట్యాకిల్ చేస్తూ ముందుకెళ్ళడమా? ఇంటర్నల్ ఇష్యూస్ అంటే దాదాపు అన్ని పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి లేదా, కవిత గారికి కేటీఆర్తో లేదా, కవిత గారికి కేసీఆర్తో లేదా, సోనియా గాంధీకి ప్రియాంకతో లేదా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెద్ద మనము రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీతో ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. మనము ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చినాయంటే నేను దాని మీద కన్నా ఎక్కువ పార్టీ పెరుగుదల మీద నేను సమయం ఇస్తున్నాను. ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ కూడా మా అధిష్టానం దావాలు తీసుకుంటారు. ఏ ఉన్నా కూడా మనిషి అన్న తర్వాత కొన్ని భేదభావాలు ఉంటాయి. Everyone will not think alike, but everyone will be one when time comes. అది నా నమ్మకం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పార్టీలు కావచ్చు, ఆ నాయకులకి బీజేపీకి ఉన్నటువంటి సైద్ధాంతికంగా ఉన్నటువంటి నిర్మాణపరమైనటువంటి ఒక పటిష్టంగా ఉంటుంది అనేది ఉంటుంది. ఇందులో ఇలాంటి గొడవలు కావచ్చు, ఇలాంటి గ్రూప్స్, రాజకీయాలు అనేవి ముందు నుంచి కనిపించలేదు కదా బీజేపీ? లేదు, ఎందుకంటే మేము పెరుగుతున్నాం కాబట్టి ఇది పెరిగే టైంలో కొంత ట్రాన్స్ఫర్మేషన్స్ అయినప్పుడు
ఈ చిన్న చిన్న హికప్స్ ఉంటాయి. బట్ అవి చూసి మనం బెదరాల్సిన అవసరం లేదు, అది చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిర్వీర్యం కావాల్సిన అవసరం కూడా లేదు. అంతే. అయితే మేము పెరుగుతున్నాము అనుకున్నప్పుడు ఎవరైతే కింది స్థాయి నుంచి వచ్చారో కార్యకర్తలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచితమైనటువంటి న్యాయం, గౌరవం దక్కలేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే ఈ పొల్యూషన్ అనేది ఎక్కువైంది అని ఇంటర్నల్ గా వినిపిస్తున్నటువంటి మాట ఏమంటారు? తప్పది. మేము ఎవ్వరిని కూడా బయట అనుకోం. పార్టీలో చేరిన తర్వాత మా పార్టీ వాళ్ళే, అది ఎవరైనా కానీ మా పార్టీలో చేరాలనే మేము అడుగుతున్నాం. పార్టీ పెరగాలంటే కొంత రావాల్సిందే కదా. పార్టీ పెరగాలంటే బయట నుంచి కూడా రావాల్సింది. పార్టీ పెరగాలంటే కొత్త నాయకత్వం కూడా రావాలి. సో మాకు వేషధారాలు లేవు, అటువంటి భేదభావాలు లేవు. ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి కొంతమంది సృష్టిస్తున్నటువంటి నేరేషన్, మెయిన్గా మీడియా హౌసెస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాలు ఉన్నాయి. వాళ్ళు క్రియేట్ చేయ మా పార్టీలో అటువంటి ఫీలింగ్ ఏం లేదు. మేము వాళ్ళకి ఎంపీలు ఇచ్చినాము, ఎమ్మెల్యేలు ఇచ్చినాము, వాళ్ళకు మనకు చేస్తున్నట్టు మా కార్యకర్తలు ఎవరు కూడా వెనక ఊళ్ళో అందరూ పని చేస్తున్నాం కదా. ఎవరు కూడా ఆయనకి ఎందుకు ఇచ్చిన అడగట్లే. దిస్ ఆల్ మీ అందరికీ రెస్పెక్ట్ అని ఇస్తామని చెప్తున్నాం. అది చేస్తా కూడా చెప్తున్నాం మేము. కాకుంటే ఇది బయట వాళ్ళు సృష్టిస్తున్నారు అన్నప్పటికీ కూడా మీ పేరు వచ్చింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి వాయిస్, లౌడ్ వాయిస్, ధిక్కార స్వరం అంటారు దాన్ని, రాజాసింగ్ గారు బయటకు వచ్చారు, ఆయన మాట్లాడారు. చివరికి ఆయన నేను లవ్ లెటర్ రాస్తున్నాను, మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఆయన లెటర్ రాశారు. ఆ ఇష్యూని ఎట్లా చూస్తారు మరి మీరు? ఇప్పుడు కొత్త ఏం లేదు కదా దాంట్లో. ఎర్లీయర్ ఆల్సో ఇట్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు కొత్తగా ఏదో పెట్టాలని కాదు కదా, ఆయన ఇంతకుముందు వాళ్ళు చేశాడు కాబట్టి సరే, అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అది అధిష్టాన నిర్ణయం మీద అందరం కూడా కట్టుబడి ఉంటాం అనేది మేమందరం ఆలోచిస్తాం. మేమైంది దాని మీద ఆయన మాకు శత్రువు కాదు, మాకేమీ ఏది కాదు. ఆయన ఏదో ఇచ్చాడు, అది అదేది అందరూ చూశారు. పార్టీ క్రమశిక్షణతో ఉండాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఒక్కటి ఈ సందర్భంగా చెప్తున్నాను, నో వన్ ఈజ్ అబోవ్ పార్టీ. రేపు నేను కూడా ఈ పార్టీకి అని పెద్ద కాదు. ఎవ్రీ వన్ ఈజ్ అ పార్టీ వర్కర్. నేను ప్రెసిడెంట్ అయినా మాత్రం ఏంది, నీ పార్టీ కార్యకర్తని. నేను ఎంపీ అయినా మాత్రం ఏంది, నీ పార్టీ కార్యకర్తని. నేను ఎమ్మెల్యే అయితే ఏంది, నీ పార్టీ కార్యకర్తని. పార్టీ కన్నా పెద్ద నేను అని ఆలోచించే వాళ్ళకు ఈ పార్టీలో ఏదో ఒక రోజు వాళ్ళకు తల వంచక తప్పదు, వాళ్ళు ఏదో దగ్గక తప్పదు, ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ కాక తప్పదు. తప్పకుండా రియలైజ్ అవుతారు, అదే పొరపాటు చేసినాం. పార్టీ తల్లి లాంటిది, మన తల్లిని మోసం చేయకూడదు, దగా చేయకూడదు. తల్లి కన్నా నేను పెద్ద అనుకుంటే ఎట్లా? ఢిల్లీకి రాజైనా తల్లికి కూర్చో కదా. సో ఇది బీజేపీకి మేము అందరం పిల్లలు అంటున్నాం. విర్ ఆల్ వన్ ఇక్కడ అనే భావన మాకు ఉంటుంది. అంతేగాని నో వన్ ఈజ్ అబోవ్ పార్టీ. కాకపోతే రాజాసింగ్ లేపినటువంటి క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనుకున్నారు, అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో రావాలి. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ వల్లే 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ వల్ల స్వయంగా బీజేపీలో ఉన్నటువంటి కొందరు లీడర్లే తెలంగాణలో బీజేపీ రావద్దని కోరుకుంటున్నట్టున్నారు అనే మాట ఇదే బిల్డింగ్ నుంచి ఆయన మాట్లాడారు కదా. ఎక్కడి మాట్లాడినా అంశం మీద క్లోజ్డ్ మ్యాటర్ నో, దాన్ని మనం పునరుద్ధరించే అవసరం లేదు. దానికి ఆన్సర్ దొరికింది. అండ్ ద ఇష్యూ ఇస్ విత్ నేషనల్ లీడర్షిప్. నేషనల్ లీడర్షిప్లో ఉంది కానీ వాళ్ళే దాన్ని తెలుస్తారు. సో ఇప్పుడు రాజాసింగ్ ఇంకా స్టిల్ వెయిటింగ్ అనుకుంటాను. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి కూడా మీరు సస్పెండ్ చేయలే. సో రెసిగ్నేషన్ ఇస్ యాక్సెప్టెడ్. ఓకే, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది అనుకుంటే బీజేపీలో లేరు అన్నట్టు. బట్ హీ స్టిల్ హ్యావింగ్ హోప్స్, పాజిటివ్ గా ఎదురు చూస్తున్నట్టున్నారు. కేంద్ర నాయకత్వం నన్ను పిలుస్తుంది, మాట్లాడుతుంది అనేది, ఉప ఎన్నిక రాదు గోషా మహల్లో అనే మాట అక్కడ కార్యకర్తలతో చెప్తున్నట్టున్నారు. నేను దాని విషయం కామెంట్ చేసుకోలేదు, ఎందుకంటే అది టూ హైపోథెటికల్ అయిపోతుంది. నేనే ఇప్పుడు రాజీనామా చేయట్లేదు, ఉప ఎన్నిక కూడా రాదు. దాని మీద నేను హైపోథెటికల్ క్వశ్చన్స్ అవి ఆన్సర్ అని. ఓకే, సో అది రాజాసింగ్ ఇష్యూ. అదే రోజు ధర్మపురి అరవింద్ గారు ఎందుకు రాలేదు మరి? ఉంటో అది వాస్తవం కూడా. తర్వాత ఇంటికి పోయి వచ్చాను. ఇట్ వాజ్ నాట్ వెల్. ఇప్పుడు ఏమవుతోంది, బండి సంజయ్ గారికి ఈటెల రాజేందర్ గారికి మధ్యలో ఆ కరీంనగర్ వరకే పరిమితమైందా? అది నియోజకవర్గానికైనా మొత్తంగా ఎఫెక్ట్ అనేది, ఇంపాక్ట్ బీజేపీ మీద ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పార్టీలో మిగతా చెప్పినా చాలా పెరుగుతుంది కాబట్టి కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. మేము ఈ పరిష్కారాన్ని కూడా ఇద్దరు మాకు ఇంపార్టెంట్ లీడర్స్, ఇద్దరు కూడా మాస్ లీడర్స్, ఇద్దరు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి లీడర్స్, మాకు ఇద్దరు ఇంపార్టెంట్.
వాళ్ళిద్దరూ కూడా పార్టీకి చాలా అవసరం, చాలా కావాల్సిన వాళ్ళు. ఏదైనా ఉంటే తప్పకుండా నా దృష్టిలో ఇదంతా కూడా పైన ఢిల్లీ నాయకులు తెలుసు. అది నేషనల్ పార్టీ కాబట్టి ఇది డెఫినెట్గా దాంట్లో వాళ్ళు చొరవ తీసుకొని ఈ ఇష్యూ సాల్వ్ చేస్తారు. ఇదేం పెద్ద ఇది కింది దాకా పోయే ఇష్యూ కాదు, ఇది అది అక్కడెక్కడే సెటిల్ అయిపోతుంది, పోయిస్తాను. యూజువల్గా ఇలాంటివి ఏమన్నా అంతర్గతమైనటువంటి విభేదాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవనం వేదికగా ఇంటర్నల్గా జరగాల్సినటువంటి మీటింగ్స్ అన్ని, అది కార్యకర్తల సమావేశాల్లో కావచ్చు, లేకుంటే మీడియా ముందు కావచ్చు, మాట్లాడుకోవడం అనేది పార్టీ గురించి డిస్కషన్స్, అది కూడా నెగటివ్గా వస్తుంది. రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక వాదన భావన కూడా వచ్చినట్టుంది. నేను చెప్తున్నా, డోంట్ వాష్ యువర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికైనా బాధ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు రూమ్లో పోయి చెప్పండి, రూమ్లో పోయి కుట్లాడుకోండి, చంపల మీద వేసుకోండి. ఎంతగానే ఇది పబ్లిక్లో వచ్చి మాట్లాడటం అనేది ఇది పద్ధతి కాదు. తర్వాత ఇది రామచంద్రరావు గారు వచ్చినప్పటి నుంచి ఇష్యూస్ కావు. ఇది రామచంద్రరావు వచ్చినప్పుడు ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి నేను జవాబు చెప్పుకుంటా. అది ఎప్పటి నుంచో రగులుతున్న ఇష్యూస్లో ఎవరైనా మాట్లాడినంటే దానికి నేను జవాబుదారీ కాను కదా. ఎప్పటి నుంచో రగులుతూ ఉన్నప్పుడు కేంద్రం పిలుస్తోంది, ఒకరు కేంద్ర మంత్రి, ఒకరు ఎంపీ, ఆయన స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి వచ్చారు. అయినప్పటికీ పాసిఫై ఎందుకు చేయలేదు? ఆ ప్యాచప్ అనేది ఇప్పుడు చేస్తారు అంటే ఒక గ్రావిటీని అసెస్మెంట్ చేయలేకపోతే వాళ్ళు డెఫినెట్గా ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళు, ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్, ఇది మా పార్టీ మంచికి ఇద్దరు మాట్లాడేటటువంటి స్టెప్ తీసుకుంటుంది, పార్టీ తీసుకుంటుంది. సో ఇంటర్నల్ గా రూమ్ లోకి వెళ్ళండి, మీరు కొట్టుకోండి, బయటికి రండి అంటే వాళ్ళని చిన్నపిల్లలు కాదు, వాళ్ళకు ఒక స్టేచర్ ఉంది, చాలా సీనియారిటీ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకంటూ పర్సనల్ గా కొన్ని ఈగోస్ అనేవి ఉంటాయి, క్యాడర్ ని చూసుకోవాలి అనేది ఉంటుంది. రాజకీయాల్లో ఈగోస్ అనేవి ఉండకూడదండి. మనం ఎందుకంటే రాజకీయాల్లో డెఫినెట్గా యూ మస్ట్ కీప్ అసైడ్ ఆల్ అవర్ ఈగోస్. ఎందుకంటే మన లార్జర్ ఎయిమ్ ఇస్ కమ్ టు పవర్, లార్జర్ ఏజ్ ఇస్ పార్టీ ఇంట్రెస్ట్. ఇది ఉన్నప్పుడు ఈగోస్తోనే పోతే మన ఇండివిజువల్ అయిపోతాం. సో దిస్ పార్టీ మా దగ్గర నేర్పే చిన్నప్పటి నుంచి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. ఇది మా దగ్గర ఉన్నటువంటిది. ఆ లెవెల్లోనే పోవాలని చెప్పేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ లైన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఏదైతే ఒక సఫకేటింగ్ అట్మాస్ఫియర్ కనిపించిందో దానివల్లే బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన బయటికి వెళ్తారు, కొత్త పార్టీ పెట్టుకుంటారు అనేది వినిపిస్తున్నాయి కదా. అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్ అండి. ఎవరో రాస్తుంటారు. ఈటెల రాజేందర్ అవర్ లీడర్, మా పార్టీ ఎంపీ, మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఆయనకు 5 లక్షల ఓట్లతో గెలిపించారు. ఆయన మా పార్టీతో మమేకం అయి ఉన్నాడు. ఈజ్ అవర్ లీడర్. మనము ఇటువంటి ఆలోచన మాకు లేదు. ఆయన పార్టీలో ఉంటాడు అనేది మేము నమ్ముతున్నాము. హీఈస్ అవర్ మ్యాన్. ఇవన్నీ కూడా బయట క్రియేట్ చేసినటువంటి మన ఇంతకుముందు చెప్పినట్టు మీడియా క్రియేషన్స్. ఈజ్ అవర్ లీడర్. హౌ కెన్ వి సే సో? సో ఈ గొడవ అయిన తర్వాతే మీరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఈ ఇష్యూస్ అన్నీ మాట్లాడారా? నేను పోయింది నాకు అపార్ట్మెంట్ అయితే నేను ఎవరిని కలవలేదు. నేను ఫస్ట్ టైం పోయినా కాబట్టి కలవడం పోయినా. ఇక దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. మీ ఇన్పుట్స్ ఏం తీసుకోలేదు? యాక్చువల్గా ఇద్దరు కూడా లీడర్ల మధ్య ఎందుకు గొడవ వస్తుంది? నాతోనైతే తీసుకోలేదు, వాస్తవంగా తీసుకోలేదు. నేను కూడా చెప్పలేదు ఎవరికి, వాస్తవం తీసుకోలేదు. బట్ ఒకటే మాట, వాళ్ళైతే నాతో అనడం జరిగింది, అన్ని కలిసి పనిచేయండి, ఈ పార్టీ అధికారం వస్తుంది, ఒక మంచి వాతావరణం మాత్రం చెప్పింది నాకు. అదే కలిసి పనిచేయనే విషయం మాత్రం వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. టూ మెనీ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ఒపీనియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు, విభిన్నమైనటువంటి పార్టీల నుంచి వచ్చినటువంటి లీడర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని మీకున్నటువంటి ఏకైక లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడము అనేది. దానికి కావాల్సినటువంటి ఈజీ మెథడ్స్, పాసిఫైంగ్, ప్యాచప్లు ఇలాంటివన్నీ ఎలా చేస్తారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్నీ అవసరం లేదండి. అందరు పెద్ద ఇష్యూస్ ఏం కావు. ఇప్పుడు ఏదో కొద్ద ఉంది కానీ ఆల్ ఆర్ వన్. అందరు కూడా ఒకటే ఆలోచనతో ఉన్నారు, బీజేపీ అధికారం రావాలి. ఎవ్రీ వన్ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ఇట్. ఎక్కడ 2-3 చోట డెఫినెట్గా ఏదైనా అబ్రేషన్స్ ఉంటే దాన్ని వీల్ సాల్వ్ ఇట్. అదేం ఇష్యూ ఏం కాదు. డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉన్నది సమగ్ర నాయకత్వంతో. నా నాయకత్వం కూడా నేను అనను, కలెక్టివ్ లీడర్షిప్స్తోని రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ వస్తుంది. దిస్ ఇస్ మై ప్రొఫెసీ, మై గ్యారంటీ అండ్ మై బిలీఫ్. మన నమ్మకం, నా విశ్వాసం అది.
సో కార్యకర్తల దగ్గర నుంచి రియాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇంతమంది ఇన్ని రకాలుగా వినిపిస్తున్నాయి, వాదనలు అనేవి ఉన్నాయి, గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అంతా ఎప్పుడూ గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి తీసుకోవాలి. రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? కార్యకర్త భారతీయ జనతా నేను కూడా కార్యకర్తని, ఈ రోజు కూడా నేను కార్యకర్తని. భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు, త్యాగం చేసే వ్యక్తులు ఉంటారు. సిద్ధాంతం కోసం కూడా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మా క్యాడర్ అది. ఇవన్నీ పైన వాళ్ళు ఏమో మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అది కింది దాకా పోదు, వాళ్ళు పట్టించుకోరు కూడా. వాళ్ళకు రామచంద్ర కాదు ముఖ్యం, వాళ్ళకు భారతీయ జనతా పార్టీ ముఖ్యం. వాళ్ళకు ఇంకో ఎక్సో వయో ముఖ్యం కాదు, బీజేపీ ముఖ్యం. కాబట్టి కార్యకర్తలు ఈరోజు కూడా చెప్తున్నారు, కార్యకర్తలు కూడా నేను చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను, మనకు వ్యక్తులతో సంబంధం లేదు. మనం వ్యక్తుల కింద పనిచేసేవాళ్ళం కాము, మనం పార్టీ జెండా కింద పనిచేసేవాళ్ళం, పార్టీ ఎజెండా కోసం పనిచేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఎదురుగా మీకు ఏ టాస్కులు కనిపిస్తున్నాయి, ఏవి ఛాలెంజింగ్? చాలా పెద్ద టాస్క్. మేము 3-4 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో రావాలనే లక్ష్యం మాకు ఉంది. ఆ లక్ష్యం మీరు చేరుకోవాలంటే యుద్ధాలు చాలా ఉన్నాయి దారిలో. ముందు జూబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, మాకు ఈ ఎలక్షన్స్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. దాని తర్వాత మేము మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్ వస్తాయి. పెద్ద ప్రయాణం అయిపోతుంది, అది కూడా అయిపోతుంది కదా. వై షుడ్ బి సే కంపెనీ అది రావాలని కూడా మేము కోరుకోము. ఎందుకంటే మా వై షుడ్ బి బ్రింగ్ అన్నెసెసరీ ఎలక్షన్స్ టు ది పబ్లిక్. కాకుంటే స్పీకర్ కి మీరే లెటర్ రాస్తారు అనేది కూడా వినిపించింది. ఆయన ఇంకా చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు, అది నమ్మేటోళ్ళు ఏంటంటే కొంచెం గ్యాప్ పెంచుకుంటారు, అది నమ్మని వాళ్ళు మంచిగా ఉంటారు. అదే భరోసాతో రాజాసింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నారా? నేను అంటే ఆయన ఏం ఆలోచించింది నాకు తెలియదు కానీ, బట్ పార్టీ అధిష్టానం దృష్టిలో అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అందరు దానికి కట్టుబడి ఉంటాం. సో ఇప్పుడు అందరినీ ఏకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురావాలి. మీరు అన్నట్టుగా ఒకే గొడుగు కింద ఉండాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఏవి మీకు అడ్డంకిగా ఉన్నాయనుకుంటున్నారు? అడ్డంకిగా ఏముండదండి. మా అడ్డంకి అంతా కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చేసే దుష్ప్రచారం, అబద్ధాల ప్రచారం. దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి? ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారం కానీ డబ్బు కానీ దీంతో రాజకీయాలు చేస్తే నడవదు. ఆ రాజకీయాలకు మేము బయటపడి సిద్ధాంతమైన రాజకీయాలు రాష్ట్రంలో తీసుకొని రావాలి. బూత్ రాజకీయాల నుంచి పోయి ఒక సంస్కృతి రాజకీయాలతో రావాలి అనేది మా ఒక. నేను ఇప్పుడు కూడా నేను హార్ష్గా మాట్లాడినా, నేను ఏదైనా మాట్లాడినా కూడా నేను ఒక డిసైడ్ చేస్తాను. నేను తిట్టేది లేదు, ప్రైవేట్గా తిట్టుకుని ఎన్నో తీసుకోవచ్చు, కానీ మీడియా ముందు కానీ జనరల్ పబ్లిక్ పోస్టులు కానీ ఒక సంస్కారం అనేది, ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మనం వాడాలి. నేను ఆ మధ్య చోటు చెప్పాను, నేను టీవీ అసెంబ్లీ నడుస్తుంది అంట, పిల్లలు టీవీ బంద్ చేస్తున్నారట. ఎందుకంటే పిల్లలు కొత్త కొత్త బూతులు నేర్చుకుంటున్నారు చూసి. అటువంటి ఒక సమాజం అయిపోయింది తెలంగాణ. ఆ తెలంగాణ సమాజం అటువంటిది కాదు. మనకు సంస్కారం ఉన్నది, మనకు భాష ఉన్నది, మనకు ఒక ఆలోచన విధానం ఉంది. ఇది కాదు కదా. తెలంగాణ బూతుల కోసం వచ్చిందా? తెలంగాణ కొట్లాడ కోసం వచ్చిందా? తెలంగాణ దోచుకోవడానికి వచ్చిందా? ఇది కాదు కదా. సో ఇప్పుడు బోల్డ్ అని ఇష్యూస్ మీద అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి. సో బీజేపీ వాయిస్ ఎక్కడుంది? ఇప్పుడు అది గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ పెట్టింది. మాకు ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ అని నమ్మకం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటికైనా వాళ్ళు ఇద్దరు కొమ్ముకై దాన్ని క్లోజ్ చేస్తారు. అందుకే సిబిఐకి ఏమంటారు, మీ సిబిఐకి ఏమంటారు? ఇది కాళేశ్వరం సరే. ఫోన్ ట్యాపింగ్ కూడా అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో అఫీషియల్స్ మీద అరెస్ట్ చేశారు, కాళేశ్వరంలో అఫీషియల్స్ అరెస్ట్ చేశారు. ఏదైనా రాజకీయ నాయకుని అరెస్ట్ చేశారా? ఎందుకు చేయలే? బికాస్ దే బోత్ ఆర్ వన్. అందుకే బీజేపీ డిమాండ్ చేసేదంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ అయితే ఏంది, అటు కాళేశ్వరం అయితే ఏంది, అటు ఫార్ములా రేసింగ్ అయితే ఏంది, ఇంకా ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా సిబిఐకి అప్పచెప్తేనే వాస్తవాలు బయటికి పడతాయి, నిజమైన దోషులు బయటకు వస్తారు, సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. సో మీరు బీఆర్ఎస్ మీద హార్ష్ వాయిస్ అనేది కనిపించట్లేదు, అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అనేది, నెక్స్ట్ కేసీఆర్ కూడా ఏదో పెద్ద పదవి ఇవ్వబోతున్నారు అనే మాట. అంటే హార్ష్ వాయిస్ అని నేను ఏం చేయాలి? అక్కడ పోయి మైక్ పెట్టి గట్టిగా అరవాలా చెప్పండి? ఇప్పుడు నేను మాట్లాడే హార్ష్ కాదా? నేను చెప్పింది కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, సిబిఐ తీసుకురావాలి. అంతకన్నా హార్ష్ ట్రీట్మెంట్ ఏముంటుంది? ఇవన్నీ ఏంటంటే మన హార్ష్ అనేది నేను ఇప్పుడే చెప్పాను, వై షుడ్ బి గో ఫర్
హార్ష్ లాంగ్వేజ్ ఐదర్ అండ్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కమ్యూనిస్ట్. నా సిద్ధాంతం నేను చెప్పుకుంటున్నాను, నా మాట నేను చెప్పుకుంటున్నాను. అది ప్రజలు చెప్తున్నా, ప్రజలు వినాలి కదా. ప్రజలు వినడానికి మనం చెప్తాం. మనం హార్ష్ లాంగ్వేజ్ ఏమైంది, పోయి చొక్కాలు చింపేయడము, వాళ్ళని కొట్టడము, కదా. అక్కడ ఛాలెంజ్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. బస్తీ మీద సవాల్ అనుకుంటున్నారు కదా. ఎక్కడ ఉన్నాయి వాళ్ళ బస్తీ సవాల్ అని షాడో బాక్సింగ్ అంటారు దాన్ని షాడో బాక్సింగ్ అంటారు. దట్ ఈస్ నాట్ రియల్ బాక్సింగ్. వాళ్ళిద్దరు ఒకటే షాడో బాక్సింగ్ అంటారు దాన్ని. అవి షాడో బాక్సింగ్ కోసం అరుస్తుంటారు అంతే. బట్ రియల్ ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయి. చిన్న చిన్న అన్ని బయట పెడతాం, అందరినీ ఎక్స్పోజ్ చేస్తాం. బోత్ పార్టీస్ విల్ ఎక్స్పోజ్. ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తోందా? ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మనం ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈ ఆలోచన వచ్చినందుకు మంచి కథలు రాయాలి. సినిమాలు వీళ్ళకు ఇక్కడ పాలిటిక్స్ పనికి రావాలి, సినిమా కథలు రాయాలి. సో సడన్ గా వైస్ ప్రెసిడెంట్ గారు ఎందుకని రాజీనామా చేశారు? ఆ ప్లేస్ లో మీరు కావాలని ఆయన రిజైన్ చేయించారు, ప్రెషర్ పెట్టారు అనే మాట. అది మరి కాన్స్టిట్యూషనల్ పోస్టు, అది పొలిటికల్ కామెంట్కు అది ఉండదు. ఎందుకంటే అది ప్యూర్లీ కాన్స్టిట్యూషనల్ పోస్టు వైస్ ప్రెసిడెంట్. కారణాలు హెల్త్ అని కారణం ఆయన చెప్పారు, మనం నమ్మాలి అంతే. మన తెలుగు వాళ్ళని ఎవరినైనా అక్కడ అపాయింట్ చేస్తున్నారా, ఎవరన్నా నిలబెడుతున్నారా? వారిలోకి బోల్డ్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక సీట్ ఖాళీ కాగానే చాలా పేర్లు వినబడతాయి. ఇప్పుడు నా ప్రెసిడెంట్షిప్ అట్లా వినబడ్డాయి కదా, అంతే. అట్లా ఏమో ఏ పేరు వినబడ్డా చివరికి జరిగేది ఏది డిసిజన్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి తీసుకుంటారో అది అవుతుంది. అంటే మా సిస్టంలో, మా పార్టీ సిస్టంలో కానీ, మా గవర్నమెంట్ సిస్టంలో కానీ బయట ఊహాగానాలతో పేర్లు డిసైడ్ చేయరు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఫైనల్ గా మీరు ఇటు కార్యకర్తలకి అటు నాయకులకి ఏం చెప్తారు? ఉంటే మంచి అవకాశం మనకు వచ్చింది, ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం బయటికి కలిసిపోదాం, ముందుకు పోదాం, ప్రజల్లో పనిచేద్దాం, అధికారాన్ని తీసుకొచ్చి దిశలో అందరిని అడుగుదాం. ఏవో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే దాన్ని ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. పెద్దల దగ్గర మన సమస్యను తీసుకుపోదాం. అక్కడ ఏదో ఉంటే దాన్ని సస్పా చేసుకుందాం. ఎక్కడైనా అక్కడ మనం కూర్చొని పార్టీని ఐకత్వంతో ముందుకు తీసుకుపోదాం. ఇది నాకు అల్టిమేట్గా నేను కార్యకర్తలకు అది చెప్తున్నాను. ప్రజలు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. మనం కష్టపడాలి, కలిసి ఉండాలి, మనం ముందుకు పోవాలి. ఇది ఒకటే నేను చెప్పేది. Yes, thank you so much. Best wishes to you. Thank you.